బండి భాగీరథ్ మీద కేసు పడి 8-9 రోజులైతున్నది కదా. అది ఉత్తపచ్చి కేసు కూడా కాదా. మైనర్ ఆడపిల్లను అన్యాయం చేసిండని పోక్సో కేసు పడ్డది. పోక్సో కేసు అంటే 24 గంటలలో అరెస్టు చేయాలి. కానీ చెయ్యలే. విచారణకు రమ్మంటే 2 రోజుల తర్వాత అత్తా, 3 వద్దులు అయినాక అత్తా అని పోలీసులకే ఉల్టా మెసేజ్లు పంపిండు. ఆయన పెట్టిన మెసేజ్లు పోలీసులకు వచ్చినాయి కానీ ఆయన మాత్రం దొరకలే. అరెస్ట్ చేయరా అంటే ఏమో మాకు దొరుకుతలేడు అనబడుతురు పోలీసులు. ఇదంతా పెద్ద డ్రామా నాటకం అని దేశం అంతా ఎరికేంది. కావాల్సుకొని ఆయనను తప్పిస్తున్నారని చిన్న పోరని కూడా సహజైంది. జనం రోడ్ల మీదకి వచ్చిరు, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిరు. ఇంకో దిక్కు కోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇయ్యలే. ఇక అందరి ముందు ఇజ్జత్ పోయిందని అని అనుకున్నారు ఏమో గాని పోలీసులు శనివారం నాడు ఈ భగీరథ్ను దేవులాడినట్టు చేసిరోలా ఇంట్లోకి పోయి అంతే ఎతికిరట. అయినా మాకు దొరకలే అని చెప్తున్నారు. కాదు కేసు వాట గిన్ని రోజులకు దేవులాడులేందోళ్ళ నాకు తెలియక అడుగుతా. ఇన్నోదులు మరి గిట్లెందుకు ఎంకులాడలే కావచ్చు అంటే ఎటన్నా తప్పించుకునేందుకు ఎదురు చూసిరా గిట్లనే అనిపిస్తున్నది మరి చాలా మందికి. పోలీసు వాళ్ళు ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా సీఎం మనసులో ఏముందనే చూస్తారు. నువ్వు 18 గంటలు రివ్యూ చేసినావా, 180 గంటలు రివ్యూ చేసినావా, లేకపోతే 18,000 గంటలు రివ్యూ చేసినా ఎవ్వరు చూడరు. సీఎం మనసులో ఏముంది, సీఎం మనసులో సత్వర న్యాయం జరగాలని ఉంది, లేకపోతే టాలరేట్ చేయడు ఈయన అని అనుకుంటే పోలీసు వాళ్ళు సచ్చినట్టు నిందితుని పట్టుకొస్తారు. ఎక్కడ ఏ ఒక్కల జరిగినా కూడా పట్టుకొని వస్తారు. సీఎం మనసులో పాపం నా మైడియా సంజయ్ అని ఉంటే, సీఎం మనసులో ప్రధానమంత్రితో పాటు మీరు కూడా బండి సంజయ్ గారితో కూర్చొని జోకులు వేసుకుంటూ కడుపుబ్బా నవ్వుతూ ఉంటే పోలీసు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మో సీఎం గారు బండి సంజయ్ ఇద్దరు దోస్తులేమో, మనం ఇప్పుడు బండి భగీరథను పట్టుకొని వస్తే సీఎం గారు మమ్మల్ని అరుస్తారు అని నేను ఆయనకు హెల్ప్ చేయమని చెప్పినా కదా, మీరు వాడిని ఎందుకు పట్టుకొని వచ్చిందని నలుగురిని సస్పెండ్ చేస్తారు అన్న భయం పోలీసు వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే పోలీస్ ఈజ్ ఎ రెజిమెంటెడ్ ఆర్గనైజేషన్. పోలీస్ యాక్ట్ అపాన్ ద ఆర్డర్స్. పోలీస్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ యు ఆర్ ద లీడర్ ఆఫ్ ద ఫోర్స్ బికాజ్ యు ఆర్ హోమ్ మినిస్టర్. మీరు నథింగ్ డూయింగ్ వాడిని పట్టుకోరండి, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, పేట్ బషీరాబాద్ నేను సస్పెండ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. వాళ్ళు సస్పెండ్ చేయాలని కాదు, రేపు వాళ్ళు ఇప్పుడు మీరు ఎలాగో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ బండి భగీరథ్ బెయిల్ తెచ్చుకొని జైల్లో వాడకుండా తప్పించుకుందామని ఎంత చేసినా పప్పులు ఉడకలే, బెయిల్ రాలే. ఇక అరెస్టు తప్పది, ఇక పోలీసులదే ఆలస్యం. కానీ వాళ్ళేమో దొరుకుతలేడు అనబట్టే. కానీ కోరినొద్దుల సంది పాపం కేసు పెట్టిన ఆ కుటుంబాన్ని సోషల్ మీడియాలో కొందరు ఎంత బద్నాం చేసిరోలా. ఆమె వయసు తప్పు చెప్పిందని ఒకసారి, ఆమెదే తప్పని కొందరు, భగీరథ అమాయకుడు అనుకుంటా ఇంట్లో తేపకోసారి రీళ్లు చేసుకుంటా పోస్టులు పెట్టుకుంటా ఉల్టా ఆడవిళ్ళని బద్నాం చేసిరు. పాపం ఎంత గోస చెప్పు. కానీ ఆమె మైనర్ అని తేలిపోయింది. ఇన్నోదులు సోషల్ మీడియాలో కావాల్సుకొని చేసిన ప్రచారం అంతా అబద్ధమని నిగ్గ తేలింది. ఇక సోషల్ మీడియాలో ఆమె పేరు, ఫోటోలు, ఆమె కుటుంబం మీద దిక్మాల కూతలు కూసిన వాళ్ళ మీద కేసులు కూడా పడుతున్నాయి. అన్నట్టు ఇంకో దిక్కు భగీరథ్ మీద కేసు పెట్టిన ఆ కుటుంబాన్ని పోలీసులు కోర్టుకు పట్టుకుపోయారు. వాళ్ళ స్టేట్మెంట్లను కోర్టు రికార్డు చేసింది. అసలు ఏమైంది, ఏంది కథ, ఆ భగీరథ్ ఎంత గోసపుచ్చుకున్నాడు, ఎంత తిప్పల పెడుతుండు, గవన్నీ చెప్పిరట కోర్టుకు. కానీ బండి భగీరథ్ కేసుతోని మన రాష్ట్రంలో న్యాయం ఏ తీరులున్నదో అందరికీ సమజైందోలా. కాంగ్రెస్ పాలనల చట్టం అందరికీ సమానం కాదు. సాదాసీదా జనాలకు ఒక లెక్క, పైసలు గల్లోళ్లకు, పేరున్నోళ్లకు, రాజకీయ లీడర్లకు ఇంకో లెక్క ఉంటుందని అందరికీ చాలా క్లారిటీ వచ్చేసింది.